ఈ సినిమా పేరు బైర్భూమి. ఈ సినిమా వల్లే ఈ బైర్భూమి అనేది ఈ పనికి వెళ్తారనేది నేను తెలుసుకున్నాను. అంతకుముందు నాకు ఇది తెలియదు అసలు బైర్భూమి అంటే ఏంటో. అదే ఇప్పుడు కొంతమంది చెప్పారు అది పల్లెటూరులోనే వాడతారు సార్, సిటీలో ఎవరు వాడరు, వాష్రూమ్ అంటారు. కానీ ఇది బైర్భూమి అని చెప్పి పెట్టారు. ఇది ఒక వెరైటీ అయిన పేరు. ఈ పేరు వల్ల ఒక 50% సక్సెస్ వచ్చేసినట్టే ఈ సినిమాకి అని నేను అనుకుంటున్నాను. ఇంకా 50% ఆడియన్స్ తేల్చాలి. చాలా కష్టపడి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, వేణుగారు, రాంప్రసాద్ గారు, కెమెరామ్యాన్ గారు చాలా బ్రహ్మాండమైన వర్క్ చూపించారు. ఇప్పుడు మీరు చూసిన షార్ట్స్లోనే తెలిసిపోయి ఉంటుంది ఆయన టాలెంట్ ఏంటో. ఇకపోతే హీరో మామూలుగా చేయలే, సాంగ్లో కూడా వచ్చేసి లిప్ మూమెంట్ కరెక్ట్గా ఇచ్చారు. ఆయన కొంచెం నత్తి ఉన్నట్టు ఈ క్యారెక్టరు, దాన్ని సాంగ్లో కూడా బ్రహ్మాండంగా చేశారు ఆయన. అందరూ బాగా వర్క్ చేశారు. ఈ సినిమా థియేటర్కి వచ్చి అందరూ చూడాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి టైటిల్ పెట్టడానికి సాహసించరు, అటువంటిది మా ప్రొడ్యూసర్ గారు ఈ టైటిల్తో అందరి ముందుకి వస్తున్నారు. ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయం. అంతేకాదండి, ఈ ప్రొడక్షన్ చాలా చక్కగా, చాలా ఒక షెడ్యూల్ కరెక్ట్గా వేసుకొని చాలా బాగా చేశారు. చాలా మంచి వ్యక్తులండి మన ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, మనకి కెమెరామెన్ గారు కానీ. అంతేకాకుండా ఇప్పుడు నేను చూసిన దాంట్లో సాంగ్ చాలా చాలా బాగుంది. అజయ్ పట్నాయక్ గారు చేసిన సాంగు చాలా అద్భుతంగా ఉందండి. ఇది సినిమా కూడా చాలా చక్కగా ఉంటుంది. మరి మీరందరూ కూడా చూసి ఇలాంటి సినిమాలను ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉన్న మూవీ అండి ఇది. జనాలకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ అండి అందరికీ, క్రూ మెంబర్స్ అందరికీ, హీరో గారికి, నోయల్ గారికి, అలాగే హీరోయిన్ గారికి, అందరికీ, టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. డెఫినెట్గా ఒక మంచి మూవీతో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ బహిర్భూమికి వచ్చి కూర్చున్నటువంటి పాత్రిక మిత్రులకు మరియు ప్రింట్ మీడియా వారందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. బహిర్భూమి అనగానే మనందరికీ తెలుసు, చెంబు పట్టుకొని ప్రశాంతంగా ఎంత హాయిగా ఉండేదంటే ఆ రోజుల్లో చెంబు పట్టుకొని అలా అలా గాలికెళ్ళి కూర్చుండి ఊపుకుండా పోయి, అంటే మన గుండెలు హృదయాలన్నీ ఊపుకుండా పోయి కూర్చొని అందరూ ముచ్చట్లు పెట్టుకుంటా. నా చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదు, బహిర్భూమి అనగానే ఎన్ని గుర్తులు గుర్తుకొస్తుంటాయంటే, గుర్తులు గుర్తొస్తుంటాయంటే నిజంగా చాలా చాలా గుర్తొస్తుంటాయి నాకు. చిన్నప్పుడు చెంబు పట్టుకుని వెళ్ళేవాళ్ళం అంత దూరం. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి బెడ్రూమ్లోంచి బాత్రూంలో పోవడానికి ఆగట్లేదు. అప్పట్లో ఎట్లాగేదో ఏందో నాకు అర్థం కాదు, కానీ చెంబు పట్టుకొని ఊరు బయటికి వెళ్ళేవాళ్ళం. అవునా కాదా? ఏంది మళ్ళీ ముచ్చట్లు పెట్టుకుంటా, ఏందిరా ఏం చేస్తాను, ఏం తిన్నావురా అనుకుంటా అంత దూరం నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళం. అయినా కూడా ప్రశాంతంగా వెళ్ళి చెంబు ఇట్లా పెట్టి కూర్చొని మంచి ముచ్చట్లు పెట్టుకుంటా ఏం సంగతిరా తిన్నావా, అక్కడ మాట్లాడుకుంటా తిన్నావా, ఏం చేస్తున్నావు, ముచ్చట్లన్నీ ఎంత బాగుండేది. అవునా కదా? అదే బహిర్భూమి. మా సినిమా కూడా అంత మంచిగా, అంత హ్యాపీగా, అంత హాయిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, బహిర్భూమి అనగానే మీ అందరికి గుర్తు రావాల్సింది ఏంటంటే, ఫ్రెండ్స్ వెళ్ళేవాళ్ళం. అక్కడ ఫ్రెండ్షిప్ భలే కనపడేది తెలుసండి. బయటికి ఒక్క చెంబుతో 3-4 కడుక్కునేవాళ్ళు. అవునా కదా? అందరికి గుర్తొస్తున్నాయి అందరికీ. ఒక చెంబు పట్టుకుంటే ఎట్లా కలిసి వచ్చేదో ఏమో. ఇద్దరు పోయేటోళ్ళు, అరే నీకు నాకురా, నీకు సగం నాకు సగం, నీకు సగం నాకు సగం అంటే, సరే మరి నువ్వు పోయినప్పుడు నాకు కూడా చెంబు తెస్తావా? ఆ చెంబు తెస్తా. వీళ్ళిద్దరితో ఇంకోటి వచ్చాడు, ఊరి అమ్మ, అరే మేము ఇద్దరం ఉంటే నువ్వు వచ్చి, ఏం కాలేరా మీ ఇద్దరే కడుక్కుంటారు, నేను కడుక్కోనా, ముగ్గురు. అట్లా ఫ్రెండ్షిప్ని అట్లా వెదజల్లి 3, 4, 5 కడుక్కుంటోళ్ళం. అది బహిర్భూమి అంటే. ఎంత మంచిగా ఉండేది ఆ రోజుల్లో. అట్లానే నీళ్ళు ఎట్లా పంచినాం, ఈ సినిమా ద్వారా ప్రేమను అందరికీ అట్లా పంచినాం. నిజంగా చెప్తున్నా, ఆ రోజుల్లో ఆనందం కానీ, ఆ రోజుల్లో ఏదైనా సరే అన్ని జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. అన్నీ ఇప్పుడే పంచను. నెక్స్ట్ మా ఫంక్షన్లు చాలా ఉన్నాయి. కొంచెం అట్లా ట్రైల్ పార్టీ అట్లా ఇచ్చిన, ఇంకా చాలా ఉంది, అన్నీ దాచిపెట్టుకున్నా. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బహిర్భూమి ఎలా ఉంది, మీకు నచ్చిందా? వాసన వస్తుందా? ఏమవుతుంది? బహిర్భూమి అనేది నిజంగా నాకు చాలా హార్ట్ఫుల్గా అనిపించింది. నిజంగా ఈ టైటిల్ ఎంత బాగుందో, మా ప్రొడ్యూసర్ అంత హార్ట్ఫుల్గా, మా హీరో అంత హార్ట్ఫుల్గా, మా డైరెక్టర్ అందరు కూడా ఇక్కడ మా సినిమాలో చేసే ప్రతి ఒక్కరు చాలా చాలా హార్ట్ఫుల్గా సినిమా చేశారు. నిజంగా ఇందాక యాంకర్ చెక్ అంటుంది, అందరికీ ముందే ఇచ్చేశారు మా ప్రొడ్యూసర్ చెక్కులు కూడా కాదు, డైరెక్ట్ డబ్బులు ఇచ్చేసిండ్రు. నిజంగా అందరు ప్రొడ్యూసర్లు అంటే మేము చాలా చాలా పెద్ద సినిమాలు చేస్తున్నాం, సినిమా చేసి సార్ డబ్బులు సార్ లాస్ట్ షెడ్యూల్ కూడా ఇలేదు సార్ ఇంకా అని అడుక్కోవాలి. కానీ మా షెడ్యూల్లో మాత్రం అట్లా కాదు, పిలిచి డబ్బులు తీసుకోవాలన్నాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్.
నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే అండి, పాపం చాలామంది చిన్న ప్రొడ్యూసర్లు అట్లా సినిమా మీద ప్యాషన్తో వస్తున్నారు. మీరు సినిమా నిలబెడితేనే అట్లాంటి ప్రొడ్యూసర్లు నిలబడతారు. ప్లీజ్, నేను దయచేసి మనస్ఫూర్తి కోరుకునేది అదే. చాలామంది ప్రొడ్యూసర్లు సినిమాలు తీయాలని వస్తున్నారు. వాళ్ళని సినిమాలు మనం సినిమా థియేటర్కి వెళ్తేనే సినిమా నిలబడితేనే అట్లాంటి ప్రొడ్యూసర్ నిలబడతారు. ఆయన నిలబడితేనే మనందరం నిలబడతాం. అందుకని దయచేసి సినిమాని చూడండి, సినిమాని ఎంకరేజ్ చేయండి. ప్రొడ్యూసర్ గురించి చెప్పేసి అయిపోయింది. తర్వాత డైరెక్టర్ గురించి చెప్పాలంటే అదే ఎనర్జీ. ఫస్ట్ మార్నింగ్ వచ్చిన దగ్గర నైట్ ఒకసారి అయితే అబ్బా ఏం మనిషి, నైట్ 9 అన్న ఒక్క సీన్ చేద్దాం, ఒక్క సీన్ 6 అయిపోయింది అనుకున్నా. సర్లే పోదాన్ని మొత్తం లుంగీలు మై బ్యాచ్ లుంగి కట్టి తీసేలా అన్న ఇంకొకటి అనుకున్నాం, ఒక్క షాట్ అయితే అయిపోదాయి. 6 అయిపోయింది, 7 అవుతుంది, సర్లే ఒక్కటే అంటాను కదా, పర్లేదు 7 చేద్దాం, సర్లేనా బాయన్ని అక్కడ దాకా పోయి కారు తీసుకు అన్న ఇంకోటి గుర్తొచ్చింది. ఏం గుర్తొస్తాయి? 7 అవుతుంది, 8 అవుతుంది, 9 అయితే కానీ ఆర్టిస్టులు వాడకం అంటే మా డైరెక్టరే. నిజంగా మామూలు పిండి పీల్చి పిప్పి చేసి పక్కన చేసి నిజంగా తక్కువ షెడ్యూల్లో అనుకున్న షెడ్యూల్లో కంప్లీట్ చేశాడు. నిజంగా వెరీ గుడ్, హ్యాట్స్ ఆఫ్, ఐ లవ్ యూ సో మచ్. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే ఇక హీరోనో హీరోయిన్ అర్థం కాదు, ఇక మొగరాళ్ళలానే ఉంటుంది మొత్తం. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నెల్లూరులో A to Z ఎక్కడి నుంచి అంటే ఒక లొకేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ మాట్లాడింది. ఒకసారి గట్టి చెప్పాలి కూడా ప్లీజ్. అంటే సినిమా ప్యాషన్ పిచ్చి ఎట్లుంటుంది అంటే హీరోయిన్ అనలే యాక్చువల్గా టచ్ ఎక్కడ వాటి ఎక్కడ అంటారు కదా. పాపం తను మాత్రం హీరోయిన్ ఎక్కడ అనగానే ప్రొడక్షనల్ దగ్గర ఏం ఛాయ్ పెడుతున్నావా అక్కడ పెట్టు, ఇంక ప్రొడక్షనల్ రాలే, అన్ని పనులు చూసుకునేది. నిజంగా అంటే అంత హార్డ్ వర్క్ చేసింది సినిమా కోసం. ఎవరైనా ఏం చేస్తారంటే వస్తారు, డైలాగ్ చెప్తారు, మేకప్ వేసుకుంటూ కూర్చుంటారు కదా. సినిమాకి ఏం కావాలి నెల్లూరులో పెట్టుకొని నెల్లూరులో నేను ఏం కావాలో చూసుకుంటా అని చెప్పేసి నెల్లూరులో ప్రొడక్షన్ వాళ్ళని ఏమైనా మాట్లాడింది, మేకప్ వాళ్ళని మాట్లాడిన తర్వాత ఇంకెవరెవరో చెప్పొచ్చు, ఏం కాదు, కష్టపడిన వాళ్ళ గురించి చెప్పొచ్చు, తప్పేం కాదు కదన్నా. నిజంగా వెరీ గుడ్, సూపర్. ఇట్లాంటి హీరోయిన్లు ఉంటే సినిమాలు బాగుపడితే ఇంకా 4 సినిమాలు అట్లాంటి ప్రొడ్యూసర్లు చేస్తారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యూజిక్ డైరెక్టర్ అన్న సాంగ్ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆర్వి పట్నాయక్ గారు ఎలా చేశారో ఆ రేంజ్లో మళ్ళీ గుర్తొచ్చారు. ఒకసారి గట్టి చెప్పట్లన్న. నిజంగా సాంగ్ అలా కూర్చొని వింటుంటే నిజంగా సూపర్గా ఉంది. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఇంత మెలోడియస్ రాలేదు. మా సినిమాలో సాంగ్ అదిరిపోయింది. ఇవన్నీ పక్కన పెడితే మా హీరో, ఐ లవ్ యూ డార్లింగ్ సో మచ్. నిజంగా హీరోలు అనగానే మామూలుగా అందరూ ఏంటంటే ఏం చేస్తుంటారు, ఒట్టిగా అట్లా వస్తారు, బిల్డప్ ఇస్తారు, పోతారు కదా. అరే రామచంద్ర ఎట్లా అంటే ఇక పొద్దున వచ్చిన దగ్గర నుండి ఆ ఎండకైనా కూడా బన్నీల మీదనే అట్లనే కూర్చొని అట్లనే చేసి ఉదయం నుంచి సాయంత్రం నైట్ 9 అయినా 10 అయినా చిరాకు పడకుండా ఎంత ఓపిక చేసేవాళ్ళంటే. ఇంకోటి ఏంటంటే తన డైలాగులతో పాటు నిజంగా మిగతా ఏంటంటే ఆ డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతాం, అట్లా కాకుండా మా హీరో ఏంటంటే కూర్చొని కామెడీ. నిజంగా మా డైరెక్టర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే కూర్చొని మేము స్క్రిప్ట్ రాసుకొని డైలాగ్ ఇంప్రవైజేషన్ చేసుకున్నాం. ఫ్రీడమ్ ఇచ్చిన డైరెక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్. మా నోయల్ డార్లింగ్ మేము అందరం కూర్చొని రెడీ చేసాం. థ్యాంక్ యూ. మా నోయల్ లాంటి హీరోలు వస్తూ ఉంటే మేము ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Everybody, each and everyone, including boys, spot boys, production boys, plus entire team, అందరూ బాగా సపోర్ట్ చేశారు. అండ్ నోయల్ ఆయన ఒకసారి మాట్లాడాము, నాకు ఆయన చాలా రేర్గా తెలుసు నాకు. మాట్లాడినాక ఫస్ట్ సిట్టింగ్లో ఆయన టైటిల్ ఏంది అని అన్నారు. అంటే టైటిల్ మాట్లాడుకున్న తర్వాత అది కొంచెం కాంట్రవర్షియల్ అయింది, కానీ నాకేమో టైటిల్ నచ్చింది. ఇట్స్ ఎ యూనిక్ టైటిల్. అందరూ టిష్యూలు, టాయిలెట్స్ అని స్టైల్గా చెప్పుకుంటారు. అందరూ వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడ్డారు, కానీ ఇండియన్ కల్చర్ ఈజ్ ద బెస్ట్ కల్చర్ ఇన్ ద హోల్ వరల్డ్. అండ్ రిషిత, ఆమె అమేజింగ్. ఎక్కడైనా కానీ ప్రతి ఒక్క దగ్గర చాలా సపోర్టివ్గా ఉంది. ఆమె గురించి కొంచెం ఎక్కువే చెప్పొచ్చు, కానీ మన దగ్గర టైం తక్కువ ఉంటుంది. అండ్ మా డైరెక్టర్ గారు, ఆయన తక్కువ మాట్లాడతారు, అందరితో ఎక్కువ పని చేపిస్తారు. నాకు చాలా నో అనడం అంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పటికి ఎస్ అనిపించాలని ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఎంటైర్ టీమ్ ఆర్టిస్టులు అందరూ, విజయరంగరాజు గారు కానివ్వండి, జయవాహిని గారు, అండ్ ప్లస్ మన ఆనంద్ భారతి గారు, ఫనీ అన్న, అండ్ మన మురళీకృష్ణ గారు, సునీల్, అండ్ రాలేదు కానీ చిత్రంసీను గారు, అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. జై హింద్. పోతే ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఉండేవాని కాదు. అండ్ ఈ మూవీకి నాకు ముందు నుంచి ఒక మార్గదర్శిగా, అంటే ఏం చేయాలి, ఎప్పుడు ఎలాగా తీయాలి అని మొత్తం కూడా మా బ్రదర్ ప్రవీణే చూసుకున్నారు దగ్గరుండి.
అండ్ ఈ మూవీకి మెయిన్ పిల్లర్ మా హీరో అండి. యాక్చువల్గా మేము అనుకున్న కామెడీ ట్రాక్స్ అయినా కానీ మొత్తం కూడా ముందు ఒక 2-3 అవర్స్ ముందే డిస్కస్ చేసి ఫనీ గారు మళ్ళీ హీరో గారు మేము డిస్కస్ చేసేవాళ్ళం. అందువల్ల ఈ అవుట్పుట్ కూడా ఇంత బాగా వచ్చింది. దీనికి కారణం నేను ఒక్కడే కాదు, ఫనీ గారు ప్లస్ హీరో అంత టీం వర్క్ అండి. ఈ మూవీ నేను ఒక్కడే కాదు, ఇది టీం వర్క్ మూవీ అండి. ఇంకా ఇందులో వర్క్ చేసిన మా యాక్టర్స్ అందరూ కూడా, నేను డెబ్యూ డైరెక్టర్ అయినా కానీ అందరూ సీనియర్ యాక్టర్లు. ఆనంద భారతి గారు, విజయ్ రంగరాజు గారు, మురళీకృష్ణారెడ్డి గారు, సునీల్ గారు అండ్ జయవాహిని గారు అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. వారి సీనియారిటీ వల్ల నాకు తొందరగా సింగిల్ టేక్లోనే అయిపోయింది ప్రతి షాట్ కూడాను. అలాగే ఈరోజు ఒక సాంగ్ లాంచ్ చేసాము, ఆ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఆడియన్స్ నుంచి కూడా మంచి అప్లాస్ వచ్చింది. దీనికి కారణం మా అజయ్ పట్నాయక్ గారు అండి. అజయ్ పట్నాయక్ గారు మనం ఒకటి డిసైడ్ చేస్తాం సాంగ్ ఎంతవరకు ఉందంటే దాన్ని మించిస్తారు ఏ సాంగ్ అయినా కానీ. ఒక సాంగ్ మించి ఒక సాంగ్ ఉంటుంది, మీరే రెగ్యులర్గా చూస్తారు. ఇది ఫస్ట్ సాంగే, చూడండి, ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఇంకో సాంగ్ కూడా రాబోతుంది. అండ్ ఫైట్ మాస్టర్ అండి, మా రవి గారు ఫైట్స్ చాలా బాగా కంపోజ్ చేశారు. లాస్ట్ ఒక 20 మినిట్స్ ఆయన వర్కే ఉంటుంది మొత్తం మీద. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. రాజు మంత్రి సైన్యాధిపతి. ఈ రాజు మంత్రి సైన్యాధిపతి ఎవరు అనుకుంటున్నారా? రాజు వచ్చి మా ప్రొడ్యూసర్ గారండి, మంత్రి వచ్చి మా డైరెక్టర్ గారు, అంటే ఈ సైన్యాన్ని అంతా నడిపించిన మా డిఓపి ప్రవీణ్ గారు. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా చేయడం, నాకు ఇంతకుముందు చేసిన సినిమాలు అంటే అవి తక్కువ చేసి మాట్లాడుతున్నానని కాదు, ఎన్నో అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళని దాటుకొని నేను ఇక్కడి వరకు వచ్చాను. మేబీ అందరూ కష్టపడి ఇక్కడ దాకా వస్తారు. నేను ఇందాక సాంగ్ రిలీజ్ అయ్యి చూస్తున్నప్పుడే ఇదే ప్రసాద్ ల్యాబ్లో 2 మూవీస్ రిలీజ్ అయినప్పుడు నేను ఇంత ఎమోషనల్ అవ్వలేదు. కానీ ఇందాక సాంగ్ చూసినప్పుడైతే నిజంగా నా కంట్లో అయితే అక్కడ ఆ వాటర్ అనేది వచ్చేసాయి అన్నమాట. ఎప్పుడు స్ట్రాంగ్గా మాట్లాడేదాన్ని, మాట్లాడడానికి కొంచెం తడబడుతుంది. బట్ ఈ మూవీ అయితే నేను చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ నా లైఫ్లో ది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ నాతోనే యాక్ట్ చేయడానికి ఒప్పుకున్న మా హీరో నోయల్ గారికి, అండ్ ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టు. నన్ను చాలామంది రిజెక్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్గా నువ్వు పనికిరావని కూడా చాలామంది మాట్లాడారు. మేబీ ఇది సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. బట్ ఆయన సంతోషంగానే మాట్లాడుతున్నాను, ఈ కన్నీళ్ళు కూడా నాకు సంతోషంగానే వస్తున్నాయి. బట్ నిజంగా మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కెరీర్ ముందుకెళ్ళడానికి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, నాకే కాదండి నాలాంటి చాలామంది అమ్మాయిలు ఆయన కింద ఉండి చదివిస్తున్నారు, వెనకాలండి. నిజంగా అంత స్టేజ్కి నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఆయన ఎలా ఒక పేరెంట్స్ లేని పిల్లల్ని, సింగిల్ మదర్ పిల్లల్ని చదివిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మదర్ గారికి అండ్ సార్ వాళ్ళ వైఫ్కి, స్వాతి అక్కకి, వేణు సార్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంకా చాలామందికి వర్క్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి సినిమాలు చేసి అందరికీ సపోర్ట్ చేయాలని, చిన్న చిన్న ఆర్టిస్టులకి సినిమా చేయాలని చాలామందికి ఉంటుందండి. చాలామంది ఆ సినిమా అక్కడ దాకా వెళ్ళలేక ఉంటారు. ఏం మాట్లాడాలి అసలు మాటలు రావట్లేదు. రావట్లేదు. కానీ మా డైరెక్టర్ గారు అనుకున్నట్టుగా సినిమాని చాలా బాగా తీశారండి. ఇంత ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేసి మా డిఓపి గారు సినిమాని ముందుకు తీసుకెళ్లారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నేను రుణపడిపోయి ఉన్నాను. నేను మేబీ మీకు ఏం చేయలేకపోవచ్చు, బట్ ఫ్యూచర్లో అందరం కలిసి ఇంకా మరికొన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే నా ఫైట్స్ చేసేటప్పుడు సార్ ఒక మాట, సార్ నేను చేయగలనా లేదా అన్నప్పుడు నా చేత
బాగా చేయించారండి ఫైట్ మాస్టర్ గారికి. అండ్ నాకు ఆర్టిస్టులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఫనీ అన్న గారు అయితే ఆ షూట్లో చాలా కామెడీగా అట్లా వెళ్ళిపోయింది. అండ్ మా నెల్లూరు మురళీకృష్ణారెడ్డి గారికి అండ్ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఆనంద్ భారతి గారికి, సునీల్ గారు అయితే ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నారండి. ఆయన కామెడీ అంటే నాకు చాలా ఇష్టము. షూట్లో అలాగే కామెడీగా ఉండేది. ఇంకా మా సినిమాకి ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన మన అజయ్ గారికి చాలా థ్యాంక్స్. నిజంగా అంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇందులో మ్యూజిక్ కానీ చాలా బాగా అందించారు సార్. చాలా థ్యాంక్ యూ. నా లైఫ్లో ది బెస్ట్ మ్యూజిక్ మీది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే నేనే అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేదాన్ని అనమాట సార్తో వర్క్ చేసేటప్పుడు. సార్ అయితే చాలా సపోర్ట్ చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళు అనమాట. నేను కొంచెం సరిగా చేయలేకపోయినా కూడా సారు ఇట్లా చేయి అని చెప్పేవాళ్ళు. చాలా సపోర్టివ్గా అంటే ఇందులో లవ్ సబ్జెక్ట్ చెప్పారు కానీ నేను రిజెక్ట్ చేశాను. సినిమాలో చాలా అంటే చాలా ట్విస్ట్లు ఉన్నాయండి. బహిర్భూమి అనే టైటిల్ని మీరు దాంట్లో అసలు సినిమా టైటిలే డిఫరెంట్. అందులో క్యారెక్టర్స్ ఒక్కొక్కరు చేసిన క్యారెక్టర్స్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్. సినిమా టికెట్ ఎందుకు పెట్టాంరా బాబు అనుకుండా అయిపోయిందా సినిమా, అబ్బా ఇంకా ఉంటే బాగున్నా అనే ప్రేక్షకులు అనుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యా, చాలా 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 హ్యాపీగా ఉందండి. ఫైనలీ ఇది ముగ్గురు డ్రీమ్. మా వేణు భయ్య, మా ప్రవీణ్ భయ్య అండ్ రాన్ ప్రసాద్. అండ్ అఫ్కోర్స్ ఇది మొత్తం స్టార్ట్ అయింది అంటే నాకు మౌలి సార్ కాల్ చేశారు, నీకు అజయ్ ఫోన్ చేస్తాడు ఒక ప్రాజెక్ట్ ఉంది అని. సో థ్యాంక్ యూ సో మచ్ అజయ్ బ్రో. ఎప్పటి నుంచో అనుకుంటున్నామో ఒక ప్రాజెక్ట్ చేయాలి అని, అండ్ ఫైనలీ వీఆర్ డూయింగ్. అండ్ ఈ సినిమాలో అజయ్ భయ్య వర్క్ అయితే ఇంకా టాప్ నాచ్. ఐ జస్ట్ లవ్ ఆల్ ద సాంగ్స్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, యూ డన్ అ గ్రేట్ జాబ్. ఈ ఆల్బమ్ చాలా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈజ్ వెరీ టాలెంటెడ్. అలాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎప్పుడు టాప్ 10 సాంగ్స్ ఉంటాయి కదా ఇయర్లో, అందులో ఆయన ఉండాలి. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆయన సాంగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆర్పి సార్, మౌలి సార్ నాకు చాలా హెల్ప్ చేశారు. ఈజ్ ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ అండ్ యూ పీపుల్ డిజర్వ్ ఆల్ ద లవ్. అండ్ నిరంజన్ గారు ఫ్రమ్ ఆదిత్య మ్యూజిక్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ టేకింగ్ ది ఆడియో. మీలాంటి పెద్ద ఆడియో కంపెనీస్, మీలాంటి పెద్దవాళ్ళ సపోర్ట్ ఉండడం వల్ల మేము చాలా ముందుకు వెళ్ళగలుగుతాం. అలాగే ఈరోజు వచ్చిన మీడియా వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఓపిక్గా వచ్చి ఇంతసేపు మా కోసం టైం స్పెండ్ చేసి మమ్మల్ని ప్రమోట్ చేయాలని ట్రై చేస్తున్నారు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. సో లవ్లీ టు హ్యావ్ యూ ఆల్. అండ్ యాజ్ ఐ సెడ్, ఇది ముగ్గురు డ్రీమ్ అని మా ప్రొడ్యూసర్ గారు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ధైర్యంగా ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను భయ్య అని. అండ్ ఏదైతే అనుకున్నారో అన్నట్టు హ్యాపీగా చేశారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఇంకా ప్రాజెక్ట్స్ అంటే చిన్న రోల్స్ ఇంకా నేను చేయొద్దు అని ఫిక్స్ అయిన టైంలో వచ్చిన ప్రాజెక్ట్ ఇది నాకు. అండ్ టైటిల్ గురించి చాలా డిస్కషన్స్ అయ్యాయి. కానీ మా ప్రొడ్యూసర్ గారు ఏంటంటే ఆయన చాలా పాజిటివ్గా నమ్ముతారు ఏదన్నా. సో ఒక మనిషి అంత పాజిటివ్గా ఒకటి నమ్ముతున్నప్పుడు మనం దాన్ని నెగిటివ్ చేయకుండా, సరే భయ్యా మీకు నచ్చింది కదా కుమ్మెండి ఇంకా మీరు అని చెప్పి మేము 100% అందరం నమ్మిన టైటిల్ ఇది. అండ్ ఎందుకు బహిరభూమి అనేది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు ఈ టైటిల్ కరెక్టే కదా అని అనిపిస్తుంది. ఏదో అంటే తీసి పడేసినట్టు ఉండదు. అండ్ చాలా ఫన్ ఉంటుంది నెల్లూరులో. అండ్ అందరు చెప్పినట్టు నెల్లూరులో అస్సలు ఏమి ఇబ్బంది అవ్వకుండా షూటింగ్ జరిగిందంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ రిషిత. చాలా కష్టపడింది అమ్మాయి. చాలా థ్యాంక్స్ రిషిత ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. అంటే చాలామంది అంటుంటారు ఎద్దులో పనిచేస్తారు అని, అలా పనిచేసింది పాపం ఆమె. ప్రతిరోజు అంటే షూటింగ్ అనే కాదు, షూటింగ్ కెమెరా ముందే కాదు, బిహైండ్ ఎన్ని వర్క్స్ జరిగినా తన దగ్గరుండి చూసుకుంది. అండ్ ఈ సినిమా అంటే రాంప్రసాద్ భయ్య ఫస్ట్ టైమర్. సో ఈ సినిమా ఆయన అంత ధైర్యంగా చేయగలిగాడంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ అజయ్ బ్రో. ఎంత కష్టపడ్డాడంటే ఆ మనిషి నిజంగా సగం అయిపోయాడు ఇప్పుడు. ముందు అజయ్ భయ్య వేరు, మన ప్రవీణ్ గారు ముందు ఉన్న ప్రవీణ్ బ్రో వేరు, ఇప్పుడున్న ప్రవీణ్ బ్రో వేరు. కంప్లీట్లీ అంటే ఎంత ఇంకా 24 hours ప్రతిదీ ఆయనే చూసుకునేవాడు. థ్యాంక్ యూ ప్రవీణ్ బ్రో.
అండ్ మాకేమైనా డిఫరెన్సెస్ ఉన్నా అది క్రియేటివ్ డిఫరెన్సెసే బ్రో, ఎందుకు బ్రో అలా అలా కాదు అని చెప్పి చాలా గొడవ పడేవాడిని నేనైతే ప్రవీణ్ భయ్యతో. బట్ మీతో ఉన్న చనువు వల్లనే అది. అండ్ మనకే అండ్ ఈరోజు ఇంతమంది ఇలా నిలబడి ఉన్నారంటే డెఫినెట్లీ వీళ్ళు ముగ్గురు వల్లే. థ్యాంక్ యూ బ్రో ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్. అండ్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమైనా ఇబ్బంది పెట్టింటే సారీ ఎడిటర్ గారు. అండ్ మీరు మొహమాటంతో నా పేరు చెప్పలేదు, నేను కూడా ఇబ్బంది పెట్టాను భయ్య ఆయన్ని. నేను కూడా కూర్చున్నా భయ్య సాంగ్ ఇంకేమైనా షార్ట్ పడుతుందేమో చూడండి, ఇంకేమైనా చేయొచ్చా అని చెప్పి. ఎందుకంటే మనం జనాల్లోకి పంపే ముందు ఎంత బెటర్మెంట్స్ అవుతే అంత చేసుకోవాలని ఆయన. సార్ థ్యాంక్ యూ సార్, మీరు చాలా ఓపిక్గా చేశారు. మోజెస్ బ్రో థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్, ఐ లవ్ యూ. అజయ్ భయ్య మీరైతే కుమ్మేశారు. మ్యామ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్ వాస్ వెరీ అమేజింగ్. ఫస్ట్ టైం మనం వర్క్ చేస్తాం అండ్ మళ్ళీ వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ భయ్య ఫర్ ది ఆపర్చునిటీ. ఇంతవరకు అదే మన ఫనీ భయ్య చెప్పినట్టు డబ్బులు ఆయన 10th అంటే 9thకే ఇచ్చేసేవాళ్ళు, ఆయననే ఫోన్ చేసేవాళ్ళు, భయ్య మీకు రేపు 10 o'clock పడిపోతాయనే. చాలా థ్యాంక్స్ భయ్య. అంటే చాలా తక్కువ వాళ్ళు ఉంటారు, అంటే ఇట్ షోస్ హౌ మచ్ యూ రెస్పెక్ట్ పీపుల్ అండ్ దేర్ వర్క్. మీరున్న మాటకి మీరు 100% ఆయన చెప్పిన మాట మీద ఉంటారు ఆయన, అలాంటి మనిషి. థ్యాంక్ యూ భయ్య. అండ్ డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్. రిషిత థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ కేర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఫనీ భయ్య అయితే అసలు నాకు ఈరోజు ఈవెంట్కి వచ్చినప్పుడు అరే కాలేజ్ రీయూనియన్స్ ఎలా ఉంటాయి అలా అనిపించింది, బికాజ్ ఫనీ భయ్య ఉన్నందుకు. హీ సచ్ ఎ స్వీట్ హార్ట్, ఐ లవ్ హిమ్ సో మచ్. ఒక 10-15 years జర్నీ నాది భయ్య, అది చాలా ఇష్టమైన టైమింగ్ అయినా అంటే చాలా ఇష్టం. సో ఇలానే సరదాగా ఉండేది మా షూటింగ్ కూడా. అండ్ సునీల్ బ్రో యూఆర్ అమేజింగ్ డార్లింగ్, యూఆర్ వెరీ వెరీ టాలెంటెడ్, ఆల్ ది వెరీ బెస్ట్ డార్లింగ్. అండ్ ఆనంద్ భయ్య వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ భయ్య. సార్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. సో మా ప్రొడ్యూసర్ 20 years తర్వాత మళ్ళీ సినిమా చేయడానికి మెయిన్ కారణం మా ప్రవీణ్ బ్రో, మా రామ్ ప్రసాద్, మా రిషిత గారు. సో ఈసారి ముగ్గురు ఆయనకి ధైర్యం ఇచ్చారు కాబట్టి, ఒక నలుగురు సారీ మా అజయ్ భయ్య ధైర్యం ఇచ్చారు కాబట్టి ఇంతమంది స్టేజ్ మీద నిలబడి మేము ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. మీరు అందరూ కూడా ఆయనకి ఇదే ధైర్యం మళ్ళీ ప్రమోషన్లో సినిమా చూసి మీరు ఆదరిస్తే ఆయన ఇలాంటి ఎంతో మందికి ఆయన లైఫ్ ఇస్తారు, బికాస్ హీఈస్ అ వెరీ నైస్ మ్యాన్ అండ్ జెంటిల్మెన్ ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఎవ్రీబడి, వెరీ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ యూఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా చిత్రం సీను భయ్య క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. భయ్య చాలా మంచి సినిమాలు చేస్తున్నారు, ఈ సినిమాలో కూడా ఆయన చాలా అద్భుతమైన క్యారెక్టర్. నేను సినిమా చూస్తున్నాను సేపు డబ్బింగ్ అన్నీ జరిగినప్పుడు కూడా చాలా నచ్చింది నాకు ఆయన క్యారెక్టర్, ఆయన పర్ఫార్మెన్స్. అన్నంటే నాకు చాలా చాలా ఇష్టం. సో అందరికీ మా సినిమాలో నటించిన అందరికీ చాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ అస్.